హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 89. ఉన్నట్టుండి స్నేహ వాళ్ళ కార్ రూట్ మార్చడం చూసి వాళ్ళని తాను ఫాలో చేసే విషయం తెలిసిపోయిందా అని డౌట్ పడుతూ, ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా విశాల్ నేరుగా వెళ్ళిపోతూ ఈవినింగ్ స్నేహ కోసం ఆఫీస్ దగ్గరే కాపు కాయాలని ప్లాన్ చేసుకున్నాడు. అతను తన వెనక రాకపోవడంతో ప్రదీప్ రిలాక్స్ అవుతూ అతడేదో క్యాజువల్గానే వచ్చాడు అని భావించి అదే చెప్పాడు ప్రదీప్ స్నేహకి. అమ్మయ్య, వాడు నన్ను ఫాలో చేయలేదా అని రిలాక్స్ అయింది స్నేహ. రుద్ర కంటే ముందే ఆఫీస్కి వెళ్ళిన ఇద్దరూ వాళ్ళ వర్క్లో బిజీ అయ్యారు. రుద్ర శివాని లోపలికి తీసుకురాగానే అక్కడున్న స్టాఫ్ అందరూ రుద్రతో పాటు శివానికి కూడా విష్ చేశారు. రుద్ర తల ఊపి లోపలికి వెళ్ళిపోయాడు. శివాని మాత్రం అందరికీ నవ్వుతూ తిరిగి విష్ చేసి అందరితో కాసేపు ఉప్పర్ మీటింగ్ పెట్టింది. ఆమె తన వెనక రాకుండా అక్కడే మీటింగ్ పెట్టి వాళ్ళ వర్క్ కూడా చెడగొడుతున్నదని శివాని మీద కోపంతో అక్కడికొచ్చిన రుద్ర, ఏం చేస్తున్నారు, గో టు యువర్ వర్క్ అని ఎంప్లాయీస్ని సీరియస్గా చూడటంతో అందరూ భయంగా సారీ సార్ అంటూ ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా అక్కడే నిలబడ్డ శివానీని చూసి రా అని కోపంగా అరిచాడు రుద్ర. మోడిస్ట్, సాడిస్ట్, నేనెవరితోనైనా కాస్త నవ్వుతూ మాట్లాడితే చాలు మండించుకుని వచ్చేస్తాడు అని తిట్టుకుంటూ రుద్ర వెనకే అతని క్యాబిన్లోకి వచ్చింది శివాని. రుద్ర టేబుల్కి ఆనుకుని చేతులు కట్టుకుని సీరియస్గా తననే చూస్తూ, నువ్వు ఆఫీస్కి దేనికొచ్చావే అని అడిగాడు శివానీని. హిహి అని నవ్వి, చాలా రోజుల తర్వాత వచ్చాను కదా అని వాళ్ళని పలకరించాను రుద్ర అని క్యూట్గా ఫేస్ పెట్టి చెప్పింది శివాని. ఇలాంటి ట్రిక్స్ నా దగ్గర చూపిస్తే మూతి వాచిపోద్ది అన్నాడు కోపంగా రుద్ర. టక్కున మూతి బిగించి, కోప్పడకు, ఇక బయటకు వెళ్ళనులే, నీ ఎదురుగానే ఉండిపోతాను అంది అలకగా. రుద్ర తన చైర్లో కూర్చుని అప్పటికే శివాని కోసం రెడీ చేసిన టేబుల్ అండ్ సిస్టమ్ చూపిస్తూ, నీ వర్క్ ప్లేస్ అది, నేను చెప్పేదాకా బయట పెత్తనాలకు పోయావా కాళ్ళు విరక్కొట్టి చైర్లో పడేస్తాను అని వార్నింగ్ ఇచ్చి, ఈ ఫైల్ స్టడీ చేయి, ఏమైనా డౌట్ ఉంటే అడుగు, ఇక నీ ప్లేస్లోకి పో అన్నాడు ఫైల్ తన చేతికిచ్చిన రుద్ర. ఇందుకే నేను ఈ జాబ్ చేయనన్నది. ఇంట్లో ఉంటే ఇంచక్క వదినతో నేను హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకుని టీవీ చూస్తూ పిల్లలతో టైంపాస్ చేసేదాన్ని. ఇప్పుడు ఈ కోపిష్టిని చూస్తూ వర్క్తో చచ్చిపోవాలి అని శివాని మనసులో తిట్టుకుంటూ ఆ ఫైల్ తీసుకుని రుద్రని కోపంగా చూస్తూ తన సీట్లోకి పోవడానికి వెనక్కి తిరగగానే ఆమె బ్యాగ్కి రుద్ర విసిరిన ఓ ఫైల్ వచ్చి తగిలింది. అబ్బా అంటూ వెనక్కి తిరిగిన శివానీని కోపంగా చూస్తూ, అలా మనసులో నన్ను తిట్టుకోకే, నాకు తెలుస్తుంది, తర్వాత నీ తాట తీస్తానని చెప్పాక కూడా మళ్ళీ అదే పని చేస్తావా, వస్తున్నా ఆగవే, నీకు ఇలా కాదు అని సీట్లో నుండి లేచి తన వైపు వస్తూ అన్నాడు రుద్ర. ఫైల్ తగలగానే తన బ్యాగ్ రుద్దుకుంటూ నొప్పికి తినుకుతూ, నువ్వు నన్ను ఏడిపించడానికే తీసుకొచ్చావు అంది శివాని ఏడుపు మొహం పెట్టి. నకరాలు చేయకు అంటూ ఆమె దగ్గరకు వెళ్ళగానే, వద్దు కొట్టుకు అంటూ తన చేతులతో మొహం దాచుకుంది శివాని. నిన్నలా ఎందుకు కొడతానే అంటూ తన చేతుల్లాగి విసురుగా తన బిగి కౌగిలిలో బంధించి, ఇప్పుడు చెప్పు, ఏమని తిట్టావు నన్ను అని సూటిగా అడిగాడు రుద్ర శివానీని. నేను చెప్పను, చెప్తే కొడతావు అని బెదురు చూపులు చూస్తూ అన్నది శివాని. అంతగా తిట్టుకున్నావా అంటూ సీరియస్గా అడిగాడు రుద్ర. లేదు, అంతేం కాదు అంది భయంగా శివాని. మరి చెప్పు, ఏమన్నావు అంటూ ఆమె నడుముని పట్టి ఎత్తి తన టేబుల్ మీద కూర్చోబెట్టి తన చేతులతో శివానీని లాక్ చేసిన రుద్ర, చెప్పవే అన్న మాటలకి ఉలిక్కి, టక్కున కోపిష్టివాడివి అనుకున్నా అంతే రుద్ర అని అమాయకంగా చెప్పిన శివానీని డౌట్గా చూస్తూ, నిజంగా అంతేనా అని అడిగాడు. నిజం ఒట్టు అంటూ తన గొంతు కింద స్కిన్ పట్టుకుని సిన్సియర్గా చెప్పింది శివాని. రుద్ర చిన్నగా నవ్వుకుని, నేను కోపిస్తున్నా అంటూ వాయిస్ మార్చి బ్రీతీ టోన్తో, చెప్పు అంటూ శివాని మెడ మీద చిన్నగా ముద్దు పెట్టి తనని మైకంలోకి నెట్టి వెంటనే కొరికి,
తనను ఆ మైకం నుండి బయటకొచ్చేలా నొప్పికి అరిపించాడు రుద్ర. మెడపై మండుతుంటే రుద్దుకుంటూ, సాడిస్ట్‌లా కొరికి ఏడిపిస్తావు ఏంటంటూ శివాని చిరుకోపంగా రుద్రని దూరం తోయడానికి చూసింది కానీ అతను ఇంచు కూడా పక్కకు పోలేదు. తనని తోస్తున్న శివాని చేతులు పట్టి వెనక్కి మడిచి, నీ బలంతో నన్ను తోసేద్దామని అంటూ వెటకారంగా నవ్వి, ఒక ముద్దు పెట్టి వర్క్ చేసుకో, లంచ్ వరకు నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను అని కొంటెగా అడిగాడు రుద్ర. నువ్వు నన్ను కొరికావు, నేనివ్వను పో అంటూ మూతి తిప్పింది శివాని. ఇవ్వవా అంటూ తన మెడపట్టి బెండ్ చేసి, నువ్విస్తే స్మూత్గా ముద్దు పెడతామనుకున్నాను, ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదు బేబీ అంటూ తన పెదాలను అందుకుని గాఢంగా కిస్ చేస్తూ శివానీకి కదలడానికి కూడా లేకుండా తన చేతులను వెనక లాక్ చేశాడు ఒక చేత్తో రుద్ర. శివాని గింజుకుంటున్నా సరే అస్సలు వదల్లేదు రుద్ర. కాసేపటికి ఊపిరి ఆడక శివాని బేలగా చూడటంతో ఆమె పెదాలను వదలగానే ఆమె ఆయాసపడుతూ కోపంగా రుద్ర నుండి చేతులు విడిపించుకుని అతన్ని కొడుతూ, ఇందుకేనా నన్ను ఆఫీస్కి తీసుకొచ్చింది అంటూ ఏడుపు మొహం పెట్టింది శివాని. తనని కొడుతున్న శివాని చేతులు పట్టి ఆపేస్తూ గట్టిగా హక్ చేసుకున్న రుద్ర, నువ్వు మరోసారి నన్ను మనసులో తిట్టుకోకుండా ఈ స్వీట్ పనిష్మెంట్ బేబీ అని అన్నాడు హస్కీగా. నేను రేపటి నుండి ఆఫీస్కి రాను అని చెప్తూ బొంగముద్ది పెట్టింది శివాని. రాకుండా ఇంట్లో ఉన్నందరితో ఉప్పర్ మీటింగ్ పెట్టుకుని టైంపాస్ చేస్తావా అని వెటకారంగా అడిగిన రుద్ర మాటకి శివాని ఆశ్చర్యపోతూ, నీకెలా తెలుసు అంది నవ్వుతూ. నీ నకరాలన్నీ నాకు తెలిసే అంటూ ఆమె నడుము గిల్లి, నేనొక్కసారి అపాయింట్ చేస్తే కాదనడానికి నీకు రైట్ లేదు పాపా, రోజు నువ్వు ఆఫీస్కి రావాలి అన్నాడు రుద్ర నవ్వుతూ. నువ్వు ఇలా చేయనంటేనే వస్తానని పంతంగా అంటున్న శివానీని అదోలా చూసి ఆమెని ఒక్కసారిగా భుజం పైన వేసుకుని తన పర్సనల్ రూమ్కి తీసుకుపోతున్న రుద్రని వీపు మీద కొడుతూ, రుద్ర దించు అని నవ్వుతూ వదిలించుకోవడానికి చూస్తే, వదలను, నువ్వు నా మాట కాదన్నావు కదా, నా మాట కాదంటే నీకేం జరుగుతుందో తెలియాలి కదే అంటూ తనని అక్కడున్న బెడ్ మీదకి విసిరేసిన రుద్ర ఆమె లేచి తప్పించుకోవాలని చూస్తే తన మీద కొరిగిపోయి తనని కదలకుండా లాక్ చేశాడు రుద్ర. శివాని నవ్వుతూ, రుద్ర వద్దు, వదులు ప్లీజ్, నువ్వు అడిగినట్టే రోజు వస్తాను, ఏం చేయకు వదులు, ఆఫీస్కి వచ్చి వర్క్ చేయకుండా ఇలా రొమాన్స్ చేస్తూ ఉంటే బిజినెస్కి లాస్ వస్తుందంటూ రుద్ర నుండి విడిపించుకోవడానికి చూసింది శివాని. ఆమె చీర కుచ్చిళ్ళు లాగేసి, నేను అన్నీ మేనేజ్ చేయగలనే, ముందు నీ సంగతి చూడని అంటూ తన పైటని లాగేశాడు రుద్ర. వద్దు రుద్ర ప్లీజ్ అంటూ తన గుండెకు చేతులు అడ్డు పెట్టుకుని ప్లీజింగ్గా చూస్తుంది శివాని. రుద్ర నవ్వుతూ తన చేతులు రెండు పట్టుకుని వెనక్కి మడిచి తన పైకి వాలి, ఇప్పుడు చెప్పు, నాతో రాకుండా ఇంట్లో కూర్చుంటావా అంటూ తన గుండెల మీద ముద్దు పెట్టి హస్కీగా అడిగాడు. వస్తానని కంగారుగా చెప్తూ, వదులు రుద్ర, ఆఫీస్ టైంలో ఇలా చేయడం ఏం బాగోదు అన్నది శివాని. చాలా చాలా బాగుంటుంది, కావాలంటే నీకు ఈ పూట రుచి చూపిస్తానంటూ అల్లరిగా తన పెదాల మీద ముద్దులు పెట్టాడు రుద్ర. అతని పనులకు మనసు వశం తప్పుతున్నా శివాని గట్టిగా అతని కాలర్ పట్టుకుని హత్తుకుంది. ఏయ్ అని మెల్లగా ఇంకా హస్కీగా పిలిచాడు రుద్ర శివానీని. కళ్ళు మూసుకునే అని చిన్నగా సౌండ్ చేసింది శివాని. నీకోకే కదా అనగానే ఆ మత్తులో సర్వం మరిచిన శివాని చిన్నగా ఓకే అన్నట్టు తలూపింది. రుద్ర నవ్వుకుంటూ ఆమె పెదాల మీద ముద్దు పెట్టి కిందకి దిగి తన క్లీవేజ్ మీద ముద్దులు పెడుతూ నడుమును చేరాడు. రుద్ర పెదాల స్పర్శకి తను ఎక్కడుందో కూడా మర్చిపోయింది శివాని. కరెక్ట్గా అప్పుడే ఏదో అర్జెంట్ ఫైల్ కావాలని రుద్ర క్యాబిన్కి వచ్చాడు ప్రదీప్. డోర్ లాక్ ఉండడం చూసి వీడింకా రాలేదా అనుకుని లోపల సార్ ఉన్న పని గురించి తెలియక రుద్రకి కాల్ చేశాడు ప్రదీప్. రుద్ర ఫోన్ రింగ్ సౌండ్కి డిస్టర్బ్ అవుతూ శివానీని అలాగే పట్టుకుని ఫోన్ కట్ చేయబోయాడు రుద్ర. ఆ ఫోన్ సౌండ్తో తేరుకున్న శివాని రుద్ర చేయబోయేది అర్థమై అప్పటిదాకా ఉన్న మత్తొదిలి లేచి రుద్రని విడిపించుకుని
చీరను కట్టుకుని వాష్రూంలోకి పారిపోయింది. ప్రదీప్ నెంబర్ చూసి, ఇడియట్, మంచి టైంలో డిస్టర్బ్ చేశాడు పంది వెధవ అని తిట్టుకుంటూ, ఏం రోగం రా, ఫోన్ చేసి చచ్చావు అని తన ఫ్రస్ట్రేషన్ అంతా చూపించాడు రుద్ర. ప్రదీప్ షాక్ అవుతూ, రే నేను అన్నాడు. రుద్ర ఎవరో అనుకుని తిట్టాడేమో అనుకుంటూ, ప్రదీప్, నాకు కళ్ళు కనబడవా, ఎవరి నెంబరో తెలియకపోవడానికి ఇడియట్ అన్నాడు రుద్ర కోపంగా. అంత పాపం నేనేం చేశానురా, పొద్దు పొద్దున్నే ఎలా తిట్టేస్తున్నావు అని దీనంగా అడిగాడు ప్రదీప్. ఇంకెక్కడుంటాను బే, ఆఫీస్లో నా క్యాబిన్లోనే, అది కూడా తెలీదా నీకంటూ తన మూడ్ పాడు చేసినందుకు ప్రదీప్ని కసిరాడు రుద్ర. నేను నీ క్యాబిన్ బయట ఉన్నాను, లాక్లో ఉంటే అలా అడిగాను తండ్రి అని నీరసంగా బదులిచ్చి, లోపలికి రావాలా లేదంటే నా క్యాబిన్కి వెళ్ళిపోనా అని అడిగాడు ప్రదీప్ రుద్రని. లోపలికొచ్చి తగలడు అంటూ తన క్యాబిన్ డోర్ లాక్ ఓపెన్ చేశాడు రుద్ర. ప్రదీప్ లోపలికి వచ్చి రుద్రని చూసి తనకి కావలసిన ఫైల్ గురించి అడిగాడు. షెల్ఫ్లో ఉన్న ఫైల్ తీసి తన చేతికిచ్చి, దొబ్బేక అన్నాడు రుద్ర. లోపల శారీ సరిచేసుకుని వస్తున్న శివానీని చూసి అప్పటిదాకా రుద్ర తనపై ఎందుకంత కోపం చూపిస్తున్నాడా అని అర్థం కాక గింజుకుంటున్న ప్రదీప్కి ఏదో అర్థమై రుద్ర వైపు చూసి నవ్వుతూ, నాలాంటి మంచోడిని ఏడిపిస్తే ఇలాగే అవుతుంది అన్నాడు. ప్రదీప్ చేతిని పట్టి వెనక్కి మడిచి మెలిపెడుతూ, ఏంటి శాపం పెడుతున్నావా, నా గురించి తెలిసే అంత ధైర్యం వచ్చిందా అన్నాడు రుద్ర. రే నొప్పి వదలరా దుర్మార్గుడా అని నవ్వుతూ ప్రదీప్ అరిస్తుంటే శివాని అక్కడికొచ్చి, రుద్ర ఏం చేస్తున్నావు, ఎందుకు ప్రదీప్ గారిని కొడుతున్నావు, పాపం వదిలే అని అమాయకంగా అంది మ్యాటర్ తెలియని శివాని. నువ్వు నీ సీట్లోకి వెళ్ళి నేను చెప్పిన పని చూడవే ముందు అన్నాడు రుద్ర సీరియస్గా. అది కాదు రుద్ర, పాపం అంటున్న శివానీని సీరియస్గా చూశాడు రుద్ర. ఆ చూపుకు భయపడి నాకెందుకులే అనుకుని సైలెంట్గా తన సీట్లోకి వెళ్ళింది శివాని. రే అందరినీ ఇలా చూపులతోనే భయపెట్టి కంట్రోల్ చేయకు పాపం తను అంటున్న ప్రదీప్ వీపు మీద ఒక్కటి వేసి, వదిలేసిన తర్వాత నీ పని తర్వాత చెప్తానురా అన్నాడు రుద్ర కోపంగా. నువ్వు దేనికంత బాధపడుతున్నావు నాకు అర్థమైందిలే అని కన్ను కొట్టి చిన్నగా, ఇది ఆఫీస్, నీకు రొమాన్స్ చేయడానికి నీ బెడ్రూమ్ కాదు నాన్న, కాస్త గుర్తుపెట్టుకో అంటూ రుద్రకి దొరకకుండా బయటకు పారిపోయాడు ప్రదీప్. రుద్ర కోపంగా, తర్వాతైనా దొరక్కపోతావా ఇడియట్ అని తిట్టుకుంటూ శివాని వైపు చూసి, అప్పటిదాకా ఆమె తననే చూస్తుండడంతో ఏంటి అని కళ్ళెగరేసి ఆపిన పనిని కంటిన్యూ చేద్దామా అని అల్లరిగా నవ్వుతూ అడిగాడు రుద్ర. శివాని కంగారుగా వద్దని తలడ్డంగా ఊపి, నువ్వెందుకు ప్రదీప్ గారిని కొట్టావు అని అడగగానే, నీకెందుకే అన్నాడు రుద్ర నవ్వుతూ. అబ్బా ఏంటి ప్రతిదానికి నీకెందుకంటావు అని విసుగ్గా అంది శివాని. ఏంటే నా మీదో విసుక్కుంటున్నావు అంటూ రుద్ర ఆమె దగ్గరికి అడుగులు వేయగానే, నువ్వలా అంటే నాకు కోపం రాదా అంది శివాని. వస్తదే, నీకు రొమాన్స్ తప్ప అన్నీ వస్తాయి అంటూ ఆమె వెనక నిలబడి తనని అలాగే వెనక నుండి పట్టుకుని, ఇందాకెందుకే అంత కంగారు పడి నన్ను తోసేసావు అన్నాడు రుద్ర. మరి నువ్వు చెయ్యబోయిందేంటి, నీ చేతిలో పడితే నేను తర్వాత నడవగలనా అని భయంగా అడిగి, అలాంటి పొజిషన్లో నేను ఇక్కడి నుండి ఎలా అందరి ముందు బయటకు రాగలను అని సిగ్గుపడుతూ అడిగింది శివాని. రుద్ర అల్లరిగా నవ్వుతూ, బయటికెందుకు వెళ్తావు, ఇంటికి వెళ్ళేటప్పుడు నీకు కష్టం కాకుండా నేనే నిన్ను మోసుకుపోయేవాడిని కదా అని హస్కీగా అన్నాడు. శివాని సిగ్గుతో తల తిప్పేసి, చాలే వెళ్ళి పని చూసుకో, నువ్వు ఆఫీస్కి వచ్చింది పెళ్ళంతో సరసాలాడడానికి కాదు అని చిన్నగా అంది శివాని. ఎప్పుడు వర్క్ ఏం చేస్తాం చెప్పు, అప్పుడప్పుడు చేంజ్ ఉండాలంటూ వంగి ఆమె మెడ మీద ముద్దు పెట్టి, ఆ ఎదవ ప్రదీప్ డిస్టర్బ్ చేయకుండా ఉండుంటే ఇప్పుడు నీతో బెడ్ మీద అంటూ రుద్ర ఇంకా ఏదో చెప్పబోతుంటే శివాని టక్కున రుద్ర వైపు తిరిగి అతని నోటి మీద అరచేయి పెట్టి, నీకు సిగ్గులేదు రుద్ర అని అందంగా బ్లష్ అవుతున్న శివానీని చూసి, నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడితే మా అమ్మ మన దగ్గరికి ఎలా వస్తుందే అని హస్కీగా అన్నాడు రుద్ర. మీ అమ్మ
అని అర్థం కానట్టు చూస్తుంది శివాని. నా మాట అర్థం కాలేదేమో మొద్దు. మన బన్నీగాడు ఒక్కడే చాలా మనకి. పాపొద్దా? నాకు పాప కావాలి. మా అమ్మ నా కూతురుగా తిరిగి నా దగ్గరకు రావాలని రుద్ర చెప్తుంటే అతని మొహం చేతుల్లోకి తీసుకుని అత్తయ్యని బాగా మిస్ అవుతున్నావా అని బాధగా అడిగింది. రుద్ర ఒక్క నిమిషం తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకుని, యూనో శివ, నువ్వు బన్నీని పెంపచేసే ప్రతిసారి నాకు మా అమ్మే కళ్ళ ముందు కదలాడుతుంది అన్నాడు రుద్ర బయటకు దూకాలని చూసిన తన కన్నీళ్లను లోపలే మంచుకుంటూ. శివాని లేచి రుద్రని హక్ చేసుకుని అతని వీపు నుమురుతూ, తప్పకుండా అత్తయ్య మన పాపగా వస్తుంది రుద్ర అని అతన్ని ఓదారుస్తూ చెప్పింది. రుద్ర కళ్ళు మూసుకుని ఆమె కౌగిలిలో తనలోని బాధని తగ్గించుకొని కాసేపటికి ఆమెను వదిలాడు. నువ్వు వర్క్ చేసుకో, నీకోసం కాఫీ తీసుకొస్తానంది శివాని. దానికి నువ్వు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఫోన్ చెయ్యి అంటూ తన ఫోన్ శివాని చేతిలో పెట్టాడు రుద్ర. సరే అంటూ 2 కాఫీస్ తీసుకురమ్మని చెప్పి రుద్ర వర్క్ చేసుకోవడంతో తను కూడా తనకిచ్చిన వర్క్ చేస్తూ, కాఫీ వచ్చాక రుద్రకు ఒకటిచ్చి తను కూడా తాగి మిగిలిన వర్క్ చేస్తూ ఇద్దరి ఆలోచనలు మర్చిపోయారు. లంచ్ టైంకి స్నేహ పిలిచేదాకా ఇద్దరి మధ్య మాటలు లేవు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.